దేశ రాజకీయాల్లో ఇప్పుడొక ఊహించని సంచలనం రేగుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగా జెన్ జీ యువత విద్యార్థులు చేసిన ఆందోళనలపై రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద షాక్గా మారాయి. సాధారణంగా విద్యార్థుల నిరసనలు, ఆందోళనలు జరిగితే వాటి వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ అధికార పక్షం నుంచి విమర్శలు రావడం మనం చూస్తూనే ఉంటాం. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఈ జెన్ జీ యువత ఆందోళనను పూర్తిగా సమర్థించారు. వారి మనోవేదనలో నిజాయితీ ఉందంటూ ఆయన క్లీన్ చిట్ ఇవ్వడం వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? బీజేపీ మార్గదర్శి అయిన ఆర్ఎస్ఎస్ సొంత ప్రభుత్వంపైనే ఎందుకు సీరియస్ గా ఉందో ఈ వీడియోలో పూర్తి వివరాలతో లోతుగా విశ్లేషిద్దాం. ఇటీవల దేశంలో విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేశారు. ఈ నిరసనలపై మోహన్ భగవత్ స్పందిస్తూ ఎవరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. జెన్ జీ యువత పడుతున్న మనోవేదన, వారి ఆవేదన 100% నిజమైంది. వారి ఆందోళనలో స్వచ్ఛమైన నిజాయితీ ఉంది అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే హక్కు, వ్యవస్థలో సంస్కరణలు కోరే హక్కు దేశంలోని ప్రతి విద్యార్థికి ఉంది అంటూ ఆయన యువతకు పూర్తి మద్దతు ప్రకటించారు. యువత నిరసనలు చేయకూడదని తానెప్పుడు చెప్పనని, వ్యవస్థ మారాలి అనుకున్నప్పుడు ప్రశ్నించడం తప్పు కాదని ఆయన తేల్చి చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సిన అసలు పొలిటికల్ యాంగిల్ ఏంటి అంటే, మోహన్ భగవత్ వ్యాఖ్యలు నేరుగా బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నట్లు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి విద్యార్థి ఉద్యమాలను అణచివేయడానికో లేదా వారిపై దేశ వ్యతిరేకులు అనే ముద్ర వేయడానికో అధికార వర్గాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ మోహన్ భగవత్ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ జెన్ జీ ఉద్యమం ఎంత మాత్రం దేశ వ్యతిరేకం కాదు అని సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే యువత సమస్యలను పరిష్కరించడంలో, వారి ఆవేదనను అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అనే అసంతృప్తి ఆర్ఎస్ఎస్ లో బలంగా ఉంది అనేది స్పష్టమవుతోంది. సొంత ప్రభుత్వ విధానాలపైనే ఆర్ఎస్ఎస్ ఇంత సీరియస్ గా ఉండడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మోహన్ భగవత్ మాటలు బట్టి చూస్తే ఆర్ఎస్ఎస్ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్ అయిన యువత పక్షాన నిలబడాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా దేశ యువత అడిగే న్యాయమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. విద్యార్థులు సంస్కరణలు కోరడంలో ఎలాంటి తప్పు లేదు, సరే కదా, దాన్ని దేశ వ్యతిరేక చర్యగా చూడడం పాలకుల బలహీనత అవుతుందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ హార్డ్ కోర్ స్టాండ్కు, ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానానికి మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడింది. మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత కేంద్ర బీజేపీ నాయకత్వం రక్షణలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ స్వయంగా ఉద్యమాన్ని సమర్థించిన తర్వాత ఇకపై ఆ నిరసనలను తప్పుపట్టే ధైర్యం ఏ బీజేపీ నేత కూడా చేయలేరు. ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ నిర్ణయాలపై, విద్యార్థుల సమస్యల పరిష్కారంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఈ షాక్ తర్వాత కేంద్ర ప్రభుత్వం జెన్ జీ యువత సమస్యలపై ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.